చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. హాయ్ అండి, వెల్కమ్ టు స్పేస్ హోమ్ ఇంటీరియర్స్. మనం ల్యాక్స్ పెట్టి ఇంటీరియర్ చేయిస్తాం, ల్యాక్స్ పెట్టి టైల్స్ వేయిస్తాం. బట్ ఒక చిన్న టిప్స్ దగ్గర మనం టైల్స్ మొత్తం పాడు చేస్తాం. టైల్స్ వేయించాక లోపల ఇంటీరియర్ రిలేటెడ్ వర్క్స్ అన్ని చేయిస్తాం. మనకు ఆల్మోస్ట్ ఇంటీరియర్ వర్క్ అయ్యేంత వరకు కూడా ఎంత చెత్తగా ఉంటుంది అంటే ఫ్లోరింగ్ అంత చెత్తగా ఉంటుంది. ఎంత చెప్పినా మాట వినలేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. లాస్ట్కి ఇలా వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో చూసారా, ఎన్ని సామాన్లు ఉన్నాయి ఫ్లోర్ మీద. ఏంటంటే ఇంటీరియర్ వర్క్ చేయించినప్పుడు ప్లైవుడ్లు కానీ లేదంటే వర్క్ కానీ మొత్తం అంతా టైల్స్ మీద వర్క్ చేస్తారు అనమాట. సో మీకు కనిపించే విధంగా ఇలా మ్యాట్స్ వేసుకుని మీరు వర్క్ చేయించుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 4 మీటర్స్ 6 మీటర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది షీట్ అనేది. సో ఇది వేసుకోవడం వల్ల టైల్స్ చూసారు ఎంత నీట్ గా ఉన్నాయో. ఏంటంటే ఎలాంటి వర్క్ చేసినా కానీ దీని మీద మనకి ఏమీ పాడవదు అనమాట. ఈ టైల్స్ అనేవి మనకి కొత్తగానే ఉంటాయి. మన వర్క్ అయిపోగానే ఫ్లోర్ మ్యాట్ ఇలా తీసుకుంటే నీట్ గా టైల్స్ అనేవి అలాగే ఉంటాయి. సో ఇది మనకి అరౌండ్ ఒక 3000 to 5000 లోనే అయిపోద్ది. సో ఇవి వేయించుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది లేకుండా డైరెక్ట్ గా వర్క్ చేయించుకుంటే మటుకి టైల్స్ బ్రేక్ అవ్వడం కానీ స్క్రాచెస్ పడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ షీట్ మీకు ఫ్లోర్ ని డ్యామేజ్ కానివ్వకుండా ఆపుతుంది అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు.